అండి అందరూ బాగున్నారా? సో ఇప్పుడు నేను మీకు మామ్ డాటర్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను. చాలా పెద్దదైతే ఏం కాదు, చిన్నదే. యాక్చువల్ నా దగ్గర మొత్తం 4 డిజైన్ చేయించాను. ఒకటి 4th ఇంకా నాకు కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే నేను అంత ప్రెషర్ పెట్టలేదు. నాకు ఇప్పుడు నీడ్ లేదు ఫెబ్ మార్చ్ వరకు అని. సో కలంకారీ సిల్క్ క్లాత్ తో చేస్తున్నారు. అది అయిన తర్వాత సపరేట్ గా ఒకసారి పెడతాను, ఎందుకంటే ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ ఎప్పటి నుంచో ఆవిడ అడుగుతున్నారండి. నేను హైదరాబాద్ వైజాగ్ తిరిగి వచ్చి మిగతా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. సో సారీ రమ్య గారు, బట్ మీ రిక్వెస్ట్ నేను ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నా. నా దగ్గర కంటే మీ దగ్గర ఇంకా బెస్ట్ ఉండొచ్చు, బట్ ఇది కూడా లేని వాళ్ళకి ఐడియా నేను షేర్ చేస్తున్నానండి. నేనేదో ద బెస్ట్ ఉందని చెప్పట్లేదు, ప్లీజ్ నెగటివ్ గా తీసుకోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. మీకు గుర్తుందా, నేను హైదరాబాద్ లో పెళ్లికి, వైజాగ్ లో రిసెప్షన్ కి వెళ్ళినప్పుడు 2 పిక్చర్స్ పోస్ట్ చేశాను, మామ్ డాటర్ ట్విన్నింగ్ వి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నా ఫేస్బుక్ ఫాలోవర్స్, నా రెగ్యులర్ యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ కాంబినేషన్ లో డ్రెస్ ఇది. మీరు నన్ను గనక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఫాలో అయితే మీకు ఇది తెలుసు. ప్రణవ్య ఫస్ట్ బర్త్డే కి నేను డిజైన్ చేసింది, స్టిచ్చింగ్ ఇచ్చి నేను చెప్పాను వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు అలా చేసి పెట్టారు. తనకి నేను లెహంగా, క్రాప్ టాప్ అండ్ లెహంగా ప్లాన్ చేసుకున్నా గానీ అంత చిన్న పాపకి అప్పుడే క్రాప్ టాప్ ఎందుకని మానేసి జస్ట్ బోట్ నెక్ పెట్టించి, మనకి గాగ్రాలు ఉండేవి చూడండి చిన్నప్పుడు, జస్ట్ నేవల్ పైన వరకు బ్లౌజ్ వచ్చి కింద నుంచి కుచ్చుతో లెహంగా. ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు మేము వీ పెడతామండి అప్పుడు గల్లా బాగా వస్తుంది అని. నేనే అంబ్రిల్లా పెట్టండి చిన్న పాప బాగుంటుంది అన్నాను. సో తనతో పాటు నేను కూడా అంబ్రిల్లాయే పెట్టించుకున్నాను. టిప్ ఏంటంటే ఈ డ్రెస్ వల్ల నేను నేర్చుకున్నది, సో మీలో గనక నాలా ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు కూడా అంబ్రిల్లా కుట్టించుకోకండి. మీరు వి షేప్ లో అది మీరు డిజైన్ చేయించుకోవచ్చు. అంటే ఎలా రావాలి అంటే ఇలా వచ్చినప్పుడు కూడా మీరు బాగా వస్తుంది. నా ట్విన్నింగ్ డ్రెస్ లో మీకు అది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ప్రణవ్య వేసుకున్న డ్రెస్. ఇంకా నేను తనకి ఏమంత స్వెట్ రాలేదు, నీట్ గానే ఉంది కాబట్టి డ్రై క్లీన్ చేయించలేదు. మేబీ ఇంకొకటిసారి వేసినప్పుడు డ్రై క్లీనింగ్ కి ఇచ్చేస్తాను. అండ్ ఈ మెటీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, బట్టలు కదండి, డీటెయిల్స్ చెప్పాలి కదా. చూడండి, ఈ క్లాత్ వచ్చి రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ మీద ఇలా థ్రెడ్ వర్క్ అన్నమాట. మీటర్ వచ్చి అరౌండ్ 300 అండి అప్రాక్సిమేట్లీ, కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా. పీకాక్స్ ఇవి, ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి ఆ రోజు, బట్ పీకాక్ అయితే అందంగా కనిపిస్తుందని నేను పీకాక్ చూస్ చేసుకున్నా. సో దానికి నేను తీసుకున్నాను ఇలాగా నెట్ క్లాత్. ఓకే, దానికి ఇలా వర్క్ ఉంది. మేమేం చేసామంటే టైలర్ కి చెప్పి ఇలా ఒక పట్టీ మిగులుతుంది కదా క్లాత్ లో, ఈ ఎండ్ పట్టీతో మీరు బార్డర్ వేయండి నెమళ్ళు కనిపించేలాగా అని చెప్పి. సో వాళ్ళ ఇది నెమలి కూడా కాదు నాకు తెలిసి, బాతో కొంగో. సో ఆ పక్షి ఏదైతే అది అందంగా రావడానికి కింద వేయించాను. యాక్చువల్ గా మనకి మెటీరియల్ వచ్చి ఇలా వస్తుంది నాది ఇది. సో ఎండింగ్ లో మామూలుగా అయితే ఇలా ఉండిపోతుంది. చిన్న పాపకు కదా అందంగా ఉంటుందని నేను ఎక్స్ట్రా బార్డర్ అయితే వేయించడం జరిగింది. అండ్ ఇలా మనం నెట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లోపల తీసుకోవాలి సాటిన్ క్లాత్. సో నేను 6 meters తీసేసుకున్నాను, 5.5 or 6 మధ్యలో తీసుకున్నాను. సో ఇది సాఫ్ట్ ఎలాస్టిక్, తనకి అసలు పెయిన్ ఉండదు. ఇది యాక్చువల్ లూజ్ నెక్స్ట్ సైజ్ అన్నమాట. ఇప్పుడు మీ ముందే పిన్ తీసా, గుర్తుందో లేదో. సో ఇది ప్రణవ్య డ్రెస్, మామ్ డాటర్ ట్విన్నింగ్ లో ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది పాపది చోళే లెహంగా. ఓకే, నేను మీకు ఇన్సైట్ లో పిక్స్ వేస్తాను, వరీ అవ్వద్దు, థంబ్నెయిల్ లో కూడా చూస్తారు. నెక్స్ట్ వచ్చి నాది మీకు మదర్ది చూడాలి కదా. మరి నేను
గాగ్రా అది వేసుకుని ప్లస్ సైజ్ ఆల్రెడీ మనకి బాడీ టైప్ కి సూట్ అయ్యేదే వేసుకోవాలి. సో నేను చెప్పాను కదా ఎక్కడ దెబ్బ తీసిందో, వాళ్ళు చెప్పిన నేనేదో ఇమాజిన్ చేసుకున్నాను కాబట్టి నేను అంబ్రిల్లా పెట్టమనడం వల్ల షేప్ అంతా ఇలా బ్రాడ్ గా వచ్చింది. దానివల్ల ఏంటంటే మనం ఇంకా కొంచెం ప్లంపీగా కనిపిస్తాం అంతే తప్ప డ్రెస్ పాడైతే అవ్వలేదు. మీరు పిక్స్ చూసే ఉంటారు కదా, రిసెప్షన్ వి థంబ్నెయిల్ లో పెట్టాను, బానే ఉంది, ఆడ్ గా లేదు. నాకు పెట్టారు 3/4 హ్యాండ్ అండ్ బోట్ నెక్. ఇలా మనకి వెనకాల ఓవెల్ షేప్ లో నెక్ వచ్చింది. అండ్ టై చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ విధంగా, ఇన్ కేస్ మీకు టైట్ గా కావాలి అనుకుంటే ఫిగర్ హగ్గింగ్ లాగా వస్తుంది, వెనకాల నీట్ గా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ గానే చేశారండి. మీరు నమ్ముతారో లేదో, ఎంత కాస్ట్ అయిందో కూడా నేను షేర్ చేస్తాను. సీక్వెన్స్ చూడండి, ఇలా వేశారు, హెవీగా కాకుండా. క్లియర్? సో మా ఇద్దరికి కలిపి నాకైంది 3000 రూపీస్ ఈ పర్టికులర్ డ్రెస్ కి. అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ మెటీరియల్ నేను ఎక్కడ కొన్నానో మీకు తెలియాలి అంటే రమా క్లోత్ స్టోర్ అని ఉంటుంది, మీకు బందర్ రోడ్ దగ్గర ఐడియా ఉంటే గనక అక్కడ మీకు మ్యాచింగ్స్ అన్ని దొరుకుతాయి. సో నేను తర్వాత ఇవి ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా మీ కెమెరా ముందు పెడుతూ ఉంటే ఇంకో గంట పడుతుంది వీడియో. సో ఫస్ట్ డ్రెస్ అది. సెకండ్ ది ఇది మీరు చూడలేదు కాబట్టి ఇది చూపిస్తా. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది నేనేం చెప్పలేదు, దీని డిజైనింగ్ మాత్రం జస్ట్ నాకు ఎలా కావాలో చెప్పా. ఫస్ట్ మాత్రం నేను చెప్పి చేయించుకున్నా, ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి ఈసారి వాళ్ళు చెప్పిన మాట నేను విన్నాను. ఫస్ట్ మీరు నాదే చూడొచ్చు. ఇలా ఫ్లోర్ లెంత్ టాప్, మీరు రెడ్ లెగ్గిన్ వేసేసుకోవచ్చు లేదా నేవీ బ్లూ, మీకు ఎలాగో అది ఫ్లోర్ లెంత్ కాబట్టి కలర్ తెలీదు. దుపట్టా వచ్చేటప్పుడు మీరు ఇప్పుడు ఎలాగో మనకి వెరైటీస్ దొరుకుతున్నాయి, కొంచెం వెంటాడి కొనండి. నేను ఇంకా దీనికి దుపట్టా కొనాలి, ఇంకా వేసుకోలేదు. పొంగల్కి గానీ ఉగాదికి గానీ వేసుకుందామని ఉంచాను. సో లేదా ఈ లోపల ఏదైనా పెళ్లి ఉన్నా వేసేసుకుంటా. ఫస్ట్ వెనకాల చూద్దాం. డీప్ నెక్ అగైన్, నెక్ వెనకాల ఇలా డిజైన్ ఇచ్చారు. కంప్లీట్ డైమండ్ కాదు, సెమీ డైమండ్ అన్నమాట. అండ్ ఇక్కడ నాట్ వేసేసుకోవడానికి, అండ్ వీటికి ఇలా కుచ్చులు ఇచ్చారు క్లాత్ తో చేసింది, సో దట్ డ్రెస్ కి ఇలా పట్టుకొని డ్రెస్ పాడవదు. ఈ క్లాత్ వచ్చేటప్పటికి సిల్క్ ఇక్కత్ అండి, ప్యూర్ సిల్క్ ఇక్కత్ కూడా కాదు. ఇది సెకండ్స్ అంటారా ఏమంటారు దాని పేరు నాకు తెలీదు. హ్యాండ్ 3/4 కి ఇక్కడ ఇలా హాలో ఇచ్చారు, దీన్ని ఏమంటారో మరి ఈ ఫ్యాషన్ టెక్నాలజీ లాంగ్వేజ్ లో నాకు ఆ టర్మినాలజీ తెలీదు. సో నేను ఇప్పుడే మీతో వీడియో చూసినప్పుడు ఏంటా చిరిగిందని చూసాను, కాదు అది హ్యాండ్. ఇంకా నేను ఇది టెస్ట్ కూడా చూడలేదు ఎలా వచ్చిందో. సో ఇవన్నీ కస్టమ్ మేడ్. నేను 6 మీటర్స్ తీసేసుకున్నాను, నార్సింగ్ హైదరాబాద్ లో తీసుకున్నది ఇది. నా నార్సింగ్ హాల్ చూసిన వాళ్ళైతే ఓ ఆ డ్రెస్ కదా, ఆ మెటీరియల్ కదా, ఇలా కుట్టించారా అని అడుగుతారు గ్యారంటీగా. సో మేము డిస్కస్ చేసినప్పుడు ఆవిడ చెప్పారు టైలర్, ఇలా మేము మీకు ఒక సిల్క్ క్లాత్ వేస్తాం హాఫ్ పట్టు, దానిపైన నేను ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయిస్తాను, మీకు తక్కువలో అయిపోతుంది, తక్కువ కావాలి అన్నారు. మోరోవర్ మెటీరియల్ కూడా సహకరించాలి మనం వేసే హెవీ వర్క్లకి అని. సో దిస్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా రాలా బడ్జెట్ నాకు బిల్లింగ్. సో 500 లోపల వేయిస్తాను అని అన్నారు. అండ్ దాని మీద పెట్టించారు ఇలా పర్ల్స్ తో, మరి ఏమంటాం వీటిని, కుందన్స్ అనుకోండి, ఇలా చేయించారు. ఓకే, ఫ్రంట్ వచ్చి వీ నెక్ లాగా వచ్చింది, రౌండ్ వీ ఇలాగా. సో ఇది నాది. నాకు వెనకాల కూడా ఇలా కొంచెం టైట్నెస్ రావడానికి తాడు కట్టుకోవడానికి ఫ్రాక్ టైప్ కాబట్టి ఇచ్చారు. అండ్ మా పాపది వచ్చేటప్పటికి హ్యాండ్స్ తనకి బుట్ట చేతులు, అండ్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. ఇదిగోండి తనకి కట్టేసి ఉంది, నాట్ వేసి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు ఎలా వస్తుంది అని.
సో ఇలా వి షేప్ అంటే ఇలా వచ్చింది అనుకోండి మీకు బాగా వస్తుంది. అదే అంబ్రిల్లా అనుకోండి ఇంకొంచెం ప్లంపీగా కనిపిస్తారు. నెక్ దగ్గర తనకి స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ పెట్టలేదు, పాప కదా నోట్లో పెట్టుకుంటుంది అని ఉద్దేశంతో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది సెకండ్ వన్. ఇది ఐరన్ లో ఉన్నాయి. యాక్చువల్లీ పెళ్లి నుంచి వచ్చాం కదా, యాపీ వంపేసుకుంది. సో వాష్ చేయించేసాను, హ్యాండ్ వాష్ మెషిన్ వాష్ గుర్తులేదు. సో చూసారా, దీని మీద ఏ స్టోన్స్ ఉండవు, నార్మల్ హ్యాండ్. ఇక్కడ క్రాప్ టాప్ కి వస్తాయి చూడండి, ఆఫ్ షోల్డర్, కోల్డ్ షోల్డర్ అంటాం. సో ఈ కోల్డ్ షోల్డర్ వస్తుంది. మీరు పిక్ చూసారు ఆల్రెడీ, కమ్యూనిటీ ట్యాబ్ లో నా ఫేస్బుక్ లో ఉంటుంది. ఇది వచ్చి మీకు కోల్డ్ షోల్డర్ అండ్ ఎల్లో పింక్ కాబట్టి మెయిన్ గా మనకి టాప్ కి తీసుకున్నారు ఎల్లో. అండ్ చక్కగా ఇందులో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్ లోనే థ్రెడ్ వర్క్ చేశారు. ఈ డ్రెస్ కి గానీ ఆ బ్లూ రెడ్ కి కానీ అక్కడక్కడ ఇలాగా కుందన్ అంటించారు. సో దీనివల్ల తనకేమీ ఇబ్బంది లేదు, గుచ్చుకోదు కూడా. సో అండ్ వెనకాల వచ్చేటప్పటికి జస్ట్ ఇలాగా హుక్ పెట్టేసుకుంటే మీకు హ్యాంగింగ్ అనేది ఒకటి ఇలా మధ్యలో ఉంటుంది. ముద్దుగా పెడదాం. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నాట్ వేసుకోవచ్చు. మీరు చూసారు కదా మా ఇద్దరు డ్రెస్ ఎలా వచ్చిందో. అండ్ నాది సేమ్, నాది కోల్డ్ షోల్డర్ అండ్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్. త్రీ-ఫోర్త్ హ్యాండ్స్, సేమ్ డిజైన్. నాకు కొంచెం ఎక్స్టెండెడ్ బంచెస్ వచ్చాయి, ఇవి బ్రాంచెస్ స్టెమ్స్ ఏవో. అండ్ నాకు వచ్చింది ఇలాగా నాట్ అండ్ ఈ డాంగ్లర్స్. పాప కాబట్టి తనకి హెవీగా వద్దు అని చెప్పడం జరిగింది. సో ఇది నాది. నేను మీకు పిక్స్ యాడ్ చేశాను ఆల్రెడీ, చూడొచ్చు మీరు. సో ఇదండి నా మదర్ డాటర్ ట్విన్నింగ్ లో భాగంగా 3 డ్రెస్సెస్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి నేను షేర్ చేస్తున్నాను. రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోడల్స్ అన్నవి ఉన్నాయండి టైలర్ మైండ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ. మీకు ఎలా కావాలంటే అలాగా మీరు కూడా క్రియేట్ చేయించుకోవచ్చు. సో హోప్ మీ అందరికి మామ్ డాటర్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ ఐడియా కోసం చూపించిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఐరన్ది, నేను ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు. సో నేను ఇది ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూడండి, కమెంట్స్ రాస్తూ ఉండండి లోపల మీరు. బాయ్.